చట్టాల్లో లొసుగులు ఉన్నాయి, అందువల్ల ఇట్లాంటి వాళ్ళు తప్పించుకుంటూ ఉన్నారు. ఈయన పైన ఆల్రెడీ కేసులు ఇదే నెల్లూరు కేంద్రంగా క్వాడ్స్ మైనింగ్లు ఎక్స్ట్రాక్ట్ చేసి దారిని పోతూ ఉంటే లారీలో పోతూ ఉంటే ఏది జనరల్గా మన ముందు లారీలు పోతూ ఉంటే ఇష్టానుసారం దుమ్ము వచ్చి మన ఇంట్లో వస్తానే ఉంటుంది. మామూలుగా మెయిన్ తార్ రోడ్లు ఒక సిమెంట్ రోడ్లో పోయినప్పుడే అట్టాడిది ఆ క్వాడ్స్ ఇవన్నీ ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు పక్కన అన్ని దళిత వాడలు ఉండేది. ఆడ ఏదైతే కొండల ప్రాంతంలో ఉన్నదో అన్న ఈ మాదిరి మాకు లివర్ క్యాన్సర్ వస్తున్నాయి, ఇబ్బంది వస్తుంది, ఊపిరి తీర్చుకోలేకుండా కనీసం రోడ్లు ఏంటన్నా మీరు ఏదని చెప్తే మీరు అది ఆపంటే ఆపరు, రోడ్లు ఏంటన్నా భంగపడిన పాపానికి SC ST అట్రాసిటీ కేసు పెట్టారు. దేశంలో నడితే ఇదే మొదటిసారి అనిపించే విధంగా అంత దూరం ఆలోచన చేస్తారు వాళ్ళు. అలాంటి వాళ్ళపైన ఆల్రెడీ కేసులు ఉన్నాయి. కేసులు పడి 3 చెరువులు నీళ్లు తాగి ఒకనొక సమయంలో కేరళ, మరోసారి పోయి ఇది బెంగళూరులో దాంకున్నటువంటి వ్యక్తి 3 నెలలు తప్పించుకున్నాడు. ఆల్రెడీ ఎప్పుడు వచ్చాము నాయనా జైలుకు అని చెప్పి జైలు స్వాగతం పలుకుతూ ఉన్నది. ఆడికి ఉండాల్సింది అంటే బెయిల్ అప్లై చేస్తానే ఉన్నాడు కానీ కుదరలా. అట్ లాస్ట్ స్టేజ్ బెయిల్ వచ్చింది, మళ్ళీ బయటకు వచ్చాడు. అది జరిగినటువంటి వ్యవహారం. లేకుంటే ఈయన కూడా ఇప్పుడు కూడా జైల్లో మొగ్గుతా ఉండాల్సిన వాడు. ఇదేంటంటే జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో పడదామని చెప్పి అవకాశం కొద్దీ వెయిట్ చేస్తున్నారు. దాంట్లో అందుకు ఈయన దీంట్లో అడుగుపెట్టాడని నేను అనుకుంటున్నాను.